హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వీడియో నాకు చాలా స్పెషల్. ఎందుకు అన్నది మీరు ఈ వీడియోలో చూస్తారు. అండ్ ఒక మంచి ఫ్యామిలీ వ్లాగ్ అన్నమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు ఒక బ్లోసమ్ డే అని చెప్పాలి. ఎందుకంటే మా ఇంట్లో ఉన్న ఆల్మోస్ట్ పూల మొక్కలన్నిటికీ కూడా నిండుగా పూలు పూసాయి. చాలా రోజులైంది ఇలా చెట్టు నిండా పువ్వు చూసి. మందారం పూలు అయితే ఈ మధ్య చాలా రేర్ గా పూస్తున్నాయి. మందార పూలే కాదు, సన్నజాజులు కూడా మంచిగా పూలొచ్చాయి. అండ్ కొన్ని అయితే మొగ్గలుగా ఉన్నాయి. ఈ పూలు నైట్ టైం విచ్చుకుంటాయేమో. నేను నైట్ డిన్నర్ చేసి అలా కాసేపు బాల్కనీలో ఉన్నప్పుడు మంచి స్మెల్ వస్తాయి. ఎంత స్ట్రెస్ఫుల్ గా అనిపించినా ఆ ఫ్రేగ్రెన్స్ కి వెంటనే అవన్నీ వానిష్ అయిపోతాయి. అండ్ ఇంకా ఈ చిట్టి గులాబీ మొక్కకు కూడా కలర్ఫుల్ ఫ్లవర్స్ అయితే పూసాయి. కొంతమంది ఈ మొక్క ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతున్నారు. ఈ మొక్క నేను స్పెషల్ గా నర్సరీలో ఏం తీసుకోలేదండి. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఈ మొక్క ఉండింది. ఒక చిన్న స్టెమ్ తీసుకొచ్చి అత్తయ్య వేస్తే అది మంచిగా గ్రో అయింది. ఇది ఒక చిన్న స్టెమ్ కటింగ్ తెచ్చి సాయిల్ లో పెట్టినా సరే బుషిగా గ్రో అవుతుంది. చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అలా మా ఇంట్లో ఉన్న పూల మొక్కలన్నిటికీ చక్కగా పూలు పూసేసరికి మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఇంట్లో మార్నింగ్ సినారియో ఏం జరుగుతుందో చూసేద్దాం. అత్తయ్య అయితే ఇక్కడ బుడ్డోడి కోసం దోశ వేస్తుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా. ఇంకా దోశ కార్యక్రమం అయిన తర్వాత నేను లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఈ రోజు తొందరగా చేశానని చెప్పాలి. బికాస్ బయటికి వెళ్లే ప్లాన్ ఉందన్నమాట. సో ఇప్పుడైతే నేను మధ్యాహ్నం లంచ్ లోకి మామిడికాయ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దీని టేస్ట్ ఎలా ఉంటది అన్నది నాకు అస్సలు ఐడియా లేదు. బట్ ఒక ఆలోచనతో అయితే చేస్తున్నా. ఏంటంటే జనరల్ గా అయితే నాటుకోడి పులుసు చేస్తాం కదా, బట్ అదే ప్రాసెస్ లో నేను చికెన్ లో కూడా చింతపండు వేసి పులుసు చేస్తాను. అది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది, చాలా బాగుంటది. సో సేమ్ చింతపండు ప్లేస్ లో మామిడికాయ వేసి చేద్దాం కదా అని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా స్టార్ట్ చేశాను. ఇంక ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ లో బిర్యానీ మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను 1 kg చికెన్ కి గాను ఒక 5 నుంచి 6 వరకు మీడియం సైజ్ ఆనియన్స్ ని పీసెస్ గా కట్ చేసి యాడ్ చేశాను. అండ్ సాల్ట్ కొంచెం యాడ్ చేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు అండ్ 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చికెన్ ని మ్యారినేషన్ ఏం చేయలేదు, జస్ట్ వాష్ చేసిన చికెన్ ని అలా యాడ్ చేసేసాను. ఇప్పుడు ఈ చికెన్ కి మసాలా అంతా పట్టేటట్టు మిక్స్ చేసి ఇప్పుడు ఫ్లేమ్ ని లో టు మీడియం లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి మినిమం 10 to 15 మినిట్స్ గనక అలా ఉడికించినట్టయితే చికెన్ లో నుంచి వాటర్ బయటకు వస్తుంది. అండ్ ఆ వాటర్ లోనే చికెన్ ఉడకడం కూడా స్టార్ట్ అవుతుంది. చికెన్ ఉడకడానికి మినిమం టైం అయితే పడుతుంది కదా. ఈ లోపు బుడ్డోడు నా కోసం అని బాదం పీల్ ఆఫ్ చేసి ఇస్తున్నాడు. అండ్ ఆ రోజు నాకు చాలా నీరసంగా ఉంది. దానికి తోడు బాడీ ఓవర్ హీట్ అయిపోయింది అనమాట. లాస్ట్ వీడియోస్ లో కూడా మెన్షన్ చేశాను, నేను ఎప్పుడైతే వైటమిన్ D3 మెడిసిన్ వేసుకుంటున్నానో ఆ నెక్స్ట్ డే నాకు బాడీ ఓవర్ హీట్ అయిపోవడం, ఇలా నీరసంగా అనిపించడం అవుతుంది అని. బట్ వన్స్ కోకోనట్ వాటర్ తాగిన తర్వాత అంతా సెట్ రైట్ అయిపోతుంది అనమాట. సో ఈ రోజు కూడా అగైన్ ద సేమ్ థింగ్ రిపీట్స్. అందుకనే వెంటనే ఇంకా లేట్ చేయకుండా కోకోనట్ వాటర్ తెప్పించుకున్నాను. ఓకే, ఇప్పుడైతే చికెన్ ఎంత వరకు వచ్చిందో చూద్దాం. చూసారు కదా, చికెన్ లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చి అదే వాటర్ లో చికెన్ ఆల్మోస్ట్ 60 to 70% వరకు కుక్ అయిపోయింది. ఇంకా ఈ స్టేజ్ లో ఒక 2 టేబుల్ స్పూన్స్ చికెన్ మసాలా పౌడర్ అండ్ ఒక చిన్న కప్పు మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న సైజ్ మామిడికాయని చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను అనమాట. మామిడికాయ ముక్కలు కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఇంకొక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లోనే. బికాస్ వన్స్ చికెన్ కి పులుపు తగిలిన తర్వాత అది కొంచెం హార్డ్ అవుతుంది అనమాట. అలా హార్డ్ గా ఉండకుండా ఉండాలంటే మామిడికాయ వేసిన తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రాగా కుక్ చేయాల్సి ఉంటది. అంటే మినిమం ఒక 15 to 20 మినిట్స్ అయినా కుక్ చేయాలి. ఇంకా ఈ గ్యాప్ లో ఐ వాస్ హ్యావింగ్ కోకోనట్ వాటర్. ఈ సమ్మర్స్ లో ఊరికే డిహైడ్రేట్ అయిపోతాము. అండ్ హూఎవర్ ఇస్ హ్యావింగ్ ఓవర్ హీట్ బాడీ, చాలా వరకు యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. అలాంటప్పుడు మనం ఎవ్రీ ఆల్టర్నేట్ డే కోకోనట్ వాటర్ తీసుకుంటే ఆ ప్రాబ్లం ఏది రాకుండా ఉంటుంది. అండ్ ఇంకొన్ని టిప్స్ నాకు తెలిసినవి మీకు నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికి అయితే కోకోనట్ వాటర్ తాగేద్దాం. అండ్ ఇప్పుడు చికెన్ ఎంత వరకు వచ్చిందో చూద్దాము. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ అయింది.
ఇప్పుడు చికెన్ చాలా బాగా కుక్ అయ్యి ఆయిల్ కూడా పైకి తేలుతుంది అనమాట. ఇంకా ఈ స్టేజ్ లో కొంచెం కరివేపాకు అండ్ గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసి, మీకు గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేయండి, లేదు అనుకుంటే ఇలా డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. నాకు గ్రేవీ కావాలి కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మినిమం 5 to 10 minutes కుక్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. లాస్ట్ లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మామిడికాయ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను, బట్ టేస్ట్ అయితే ట్రస్ట్ మీ గైస్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీరు ఎవరైనా ఇలా మామిడికాయ వేసి చికెన్ కర్రీ చేస్తారా అన్నది నాకు కామెంట్స్ లో చెప్పండి. ఇన్ కేస్ కనుక మీకు ఈ రెసిపీ గురించి తెలియకపోతే ఒకసారి ఈ వీకెండ్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. నా వంట కార్యక్రమం అయ్యేసరికి మునిమామయ్య వచ్చారనమాట. అదే అండి మన కొత్త పెళ్లి కొడుకు. మామయ్య వాళ్ళు గుంటూరులో ఉంటారు. సో ఇలా ఎప్పుడైనా వస్తేనే మంచిగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటాము. ఇంకా ఆ రోజు కూడా మాట్లాడుతూ ఉంటే టైమే తెలియలేదు. తిరమోసి టైం చూస్తే 11:30, 12 అలా అయిపోయింది. చూసుకోండి, నా కంగారు అయితే మామూలుగా లేదు. బుడ్డోడు కూడా టెన్షన్ పడిపోతున్నాడు, మమ్మీ ఎలా మమ్మీ టైం అయిపోతుంది అని. ఎందుకు అంటే బుడ్డోడు స్కూల్ వాళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. అది 1:30కి స్టార్ట్ అవుతుంది. కాకపోతే బై షార్ప్ 1 o'clock టీచర్స్ కి పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. అందుకనమాట బుడ్డోడు కూడా ఇందాక టెన్షన్ పడింది. ఇంకా ఈ హడావిడిలో బెన్నీ బాయ్ ని తీసుకొని బాబాయ్ వాళ్ళు వచ్చారు. ఇంకా ఈ లోపు మేమందరం లంచ్ చేసేసాము. ఇప్పుడు నేను మిక్స్ చేస్తున్న రైస్ వచ్చేసి బెన్నీ బాయ్ కోసము. వాడికి అన్నం పిన్ని తినిపిస్తుంది. ఈ లోపు మేము రెడీ అయిపోయి వచ్చేస్తాము. ఇక్కడ వియాన్ బాబు వేసుకున్న కాస్ట్యూమ్ వాళ్ళ స్కూల్ వాళ్ళే ఇచ్చారనమాట. సో చాలా అంటే చాలా బాగున్నాడండి ఆ అవుట్ఫిట్ లో. నాకు భలే నచ్చేసాడు. అండ్ నేను వేసుకున్నది వచ్చేసి కొత్త డ్రెస్. ఎందుకనో నాకు ఈ రోజు కొత్త డ్రెస్ వేసుకోవాలి అనిపించింది, వెంటనే వేసేసుకున్నాను. ఇంకా తొందరగా రెడీ అయిపోయి ఈవెంట్ జరిగే ప్లేస్ కి అయితే వచ్చేసాము. ఈ ఈవెంట్ వచ్చేసి స్పోర్ట్స్ స్టేడియం లో కండక్ట్ చేశారు. అంతలా ఏడుస్తున్నది ఎవరు అంటే మా నాన్న పెద్ద కొడుకు బెనీ బాయ్ అండి. వాడు అతి పిల్లకాయ అని చెప్పాను కదా, వాడికి కార్ లో కూర్చోవడం ఇష్టం ఉండదు. ఏదో ఒకటి లాగడం అంటేనే ఇష్టము, లేదా స్టీరింగ్ పట్టుకొని తిప్పుతానంటాడు. బట్ అక్కడ ఆ రోజు అలా చేయకపోయేసరికి వాడు ఏడవడం స్టార్ట్ చేశాడు. అండ్ అదే టైంలో వాడికి నాప్ టైం కూడా అయిపోయింది. ఇంకా ఫుల్ క్రాంకీ అయిపోయాడు కార్ ఎక్కిన దగ్గర నుంచి దిగేంత వరకు. సో ఈవెంట్ జరిగే ప్లేస్ కి అయితే వచ్చేసాము. బుడ్డోడి డ్రెస్ చూసారు కదా, భలే ఉన్నాడు వాడైతే. మేము వచ్చేసరికి టైం 1:30 అయిపోయింది అనమాట. సో ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. తొందరగా ఇప్పుడు వెళ్ళి బుడ్డోడిని వాళ్ళ టీచర్ కి హ్యాండ్ ఓవర్ చేసేసి ఇక్కడ ఏదో ఒక ప్లేస్ చూసుకొని కూర్చోవాలి. మేము కింద ఆడిటోరియం లో కూర్చుందాం అనుకున్నాను, కానీ అప్పటికి సీట్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. పైన ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాము. సో స్టార్టింగ్ ఆఫ్ విత్ ఎల్కేజీ కిడ్స్. వాళ్ళకి ఇక్కడ ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ అయిన తర్వాత ఈవెంట్ ఏదైనా కండక్ట్ చేస్తారు. కిడ్స్ కి డాన్సింగ్ కానీ సింగింగ్ కానీ అలా పర్ఫార్మెన్సెస్ ఏవైనా ఉంటాయి అనుకున్నాను. ఈవెన్ విఎన్ బాబుని అడిగినా అమ్మ నాకు ఏదో సాంగ్ నేర్పిస్తున్నారు, దానికి డాన్స్ వేస్తున్నానని చెప్పాడు. సరేలే వీడు కూడా ఏదైనా డాన్స్ పర్ఫార్మెన్స్ లో ఉంటాడు కదా అని చెప్పేసి నేను ఈ ఈవెంట్ కి అమౌంట్ పే చేసి డ్రెస్ అది తీసుకోవడం జరిగింది. బట్ అక్కడ జరిగిన సినారియో కంప్లీట్ డిఫరెంట్. పిల్లలందరినీ కూర్చోబెట్టి స్టాండర్డ్ వైజ్ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టారనమాట. ఏమో మిగతా పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారో నాకు తెలియదు, కానీ ఫస్ట్ నా మీద నాకే కోపం వచ్చింది. ఎందుకంటే నేను టీచర్ ని కరెక్ట్ గా కనుక్కోలేదు. పర్ఫార్మెన్సెస్ ఉంటాయా ఆర్ఎల్స్ ఎగ్జామ్ ఏదైనా కండక్ట్ చేస్తారా అని. ఇఫ్ ఇన్ కేస్ టీచర్ నాకు ముందే ఇన్ఫార్మ్ చేసి ఉంటే అది వేరేలా ఉంటది. బట్ నేను పర్ఫార్మెన్సెస్ అనుకొని వచ్చాను కాబట్టి ఒక సెకండ్ అబ్బా ఏంటిది ఇక్కడ కూడా పిల్లలకి ఎగ్జామ్ ఏనా అనిపించింది. కానీ ఆ స్టేజ్ మీద ఎగ్జామ్ రాసిన కిడ్స్ ఎవరిలోని కూడా స్టేజ్ ఫియర్ అయితే లేదు. వాళ్ళు ఆ స్టేజ్ ఫియర్ ని ఓవర్కమ్ చేసుకొని చాలా కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్ అయితే అటెండ్ చేశారు. అది చాలా ఇంపార్టెంట్ అండి కిడ్స్ కి. బికాస్ ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో బాగా ప్రిపేర్ అయిపోతారు, ఆన్ స్టేజ్ పర్ఫామ్ చేయాలి అన్న టైం కి చాలా షై వచ్చేసి, కంగారు వచ్చేసి, టెన్షన్ వచ్చేసి వాళ్ళు అంత మంచిగా పర్ఫామ్ చేయలేకపోతూ ఉంటారు. ఈవెన్ పెద్దవాళ్ళైనా స్టేజ్ ఫియర్ కొంతమందికి ఉంటది. సో అలా ఎవరికి కూడా స్టేజ్ ఫియర్ లేకుండా అంత డీసెంట్ గా కాన్ఫిడెంట్ గా స్టేజ్ ముందు ఆన్సర్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతమంది కిడ్స్ కి కూడా ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిన టీచర్స్ కి ఐ రియలీ అప్రిషియేట్ దెమ్. ఈ ఈవెంట్ లో పర్టికులర్ గా ఈ స్కూల్ కి ఒక 2 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఆ 2 బ్రాంచెస్ ఆఫ్ కిడ్స్ ని క్లబ్ చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. ఇప్పుడు బుడ్డోడ్ స్టాండర్డ్ కిడ్స్ కి ఎగ్జామ్ ఎలా జరిగిందో చూపిస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బుడ్డోడ్ వాళ్ళ స్కూల్లో మొత్తం ఓరలే ఉంటదండి. ఎవ్రీథింగ్ ఈస్ ఓరల్. వాళ్ళకి రిటర్న్ అనేది ఏది ఉండదు. సో ఎగ్జామ్ కూడా ఓరల్ లోనే జరుగుతుంది.
Children, hands up. Children, hands up. Everybody, hands up. Down, up, down. Clap your hands. Faster, faster. Again, hands up. Down. Raise your legs. Then raise your legs. No. No, raise your hands. Okay, down. Raise your eyebrows. Raise your eyebrows. And not elbow, it's eyebrow. Touch your nose. Touch your friend's nose. Touch your friend's nose. Friend nose. Touch your friend's nose. Okay, pull your ears. Apart from that, once when the teacher translates it into Hindi, even in Hindi also they'll be able to answer. Just 3-4 questions now. అంటే వాళ్ళు ఇంకా ఈ విధంగా స్టూడెంట్స్ అందరినీ కూర్చోబెట్టి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అండ్ యాజ్ ఐ సెడ్ యూ ఎర్లియర్, వీళ్ళకంతా కూడా ఓరలే ఉంటది కాబట్టి ఎవ్రీ క్వశ్చన్ ఇస్ ఆస్క్డ్ బై టీచర్. స్టూడెంట్స్ హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్ విచ్ ఇస్ ఆస్క్డ్ బై ద టీచర్. ఈ ఎగ్జామ్ ఓవరాల్ గా ఎలా కండక్ట్ చేస్తారు అనేది బ్రీఫ్ గా నేను ఒక వీడియోలో షేర్ చేశానండి. బుడ్డోడు లాస్ట్ డే ఆఫ్ ఎల్కేజీ అనేది. సో ఆ వ్లాగ్ లో ఉంటుంది, మీరు కావాలి అనుకుంటే ఆ వ్లాగ్ చెక్ చేయొచ్చు. ఇలా వీళ్ళ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే పిల్లల్ని పంపించేస్తున్నారు, మీరు కావాలనుకుంటే తీసుకెళ్లిపోవచ్చు అన్నారు. నేనైతే బుడ్డోడిని తీసుకొచ్చేసాను బికాస్ ఈవినింగ్ నుంచి నాకు ఇంకొక ప్లాన్ ఉండింది. ఇంటికి వచ్చి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ బయటకు వెళ్ళాలని అనుకున్నాను. అందుకే నేను ఇంకా వెంటనే డాడీకి కాల్ చేసి రమ్మని చెప్పాను అనమాట. ఇంకా డాడీ వచ్చే లోపు ఇక్కడ బయట కూర్చున్నాము. ఈ రోజు నేను వేసుకున్న ఆ బుట్టలు ఇయర్ రింగ్స్ వచ్చేసి ఆర్కే ఫ్యామిలీ స్టోర్ ఆపోజిట్ లో ఇయర్ రింగ్ షాప్ చిన్నది ఉంటదండి, అక్కడ తీసుకున్నాను. కాస్ట్ అరౌండ్ లైక్ 200 or 250 ఆ రేంజ్ లో ఉంటది. నేను ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నప్పుడు కూడా వ్లాగ్ చేశాను సంక్రాంతి టైంలోని. ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి, వాళ్ళ దగ్గర కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ రోజు నేను వేసుకున్న డ్రెస్ కూడా కొత్తదే, ఎందుకన్నా కొత్త డ్రెస్ వేసుకోవాలి అనిపించింది. దట్టు బుడ్డోడికి ఇచ్చిన డ్రెస్ కి మ్యాచ్ అయ్యేటట్టు వేసుకుందాం అనుకున్నా. సో ఈ డ్రెస్ కనిపించేసరికి వెంటనే వేసుకున్నాను. ఇది వచ్చేసి నేను RS షాపింగ్ మాల్ లో తీసుకున్నాను సంక్రాంతి టైంలోని. దీని కాస్ట్ 1850. ఇలా వీడియో షూట్ చేస్తున్నప్పుడే డాడీ వచ్చారు. ఇంకా బయలుదేరి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి కాసేపు అలా రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే మా ఫ్యామిలీ అందరం కలిసి బీచ్ కి వెళ్తున్నాము. సో ఈ ప్లాన్ మేము బుడ్డోడిది నిన్న వ్లాగ్ చూసంటే తెలిసే ఉంటుంది, వాడికి బారసాల అయింది కదా, ఆ ఫంక్షన్ అంతా అయ్యి కాసేపు అలా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ప్లాన్ చేసుకున్నాము. ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి ఇప్పుడైతే అందరం బయలుదేరాము. ఇక్కడ మా కార్లో వచ్చేసి నేను, అమ్మ, డాడీ, మునిమామయ్య, అత్తయ్య, వియాన్ అండ్ కేశవ్ బాబు కూడా వస్తున్నాడు. వీడి పేరు మాన్విక్ అయినా సరే నేను కేశవ్ అని పెట్టుకున్నానండి. నాకు ఎందుకనో కేశవ్ అన్న నేమ్ బాగా నచ్చింది, అందుకనే వీడిని కేశవ్ అనే పిలుస్తున్నాను. ఇంకా పొద్దున్న వీళ్ళ అన్నయ్య మా కార్ ఎక్కినప్పుడు ఎంత హడావిడి చేశారో మీరు ఇందాక విన్నారు కదా. ఇప్పుడు వీడింకా ఎంత హడావిడి చేస్తాడో చూద్దాము. అదే గుడికి వెళ్ళారు, వాళ్ళు గుడి నుంచి వస్తారు. ఉషక్క నటేష్ మాయ్ పెద్దోడంతా హడావిడి చేశాడా, కానీ చిన్నోడండి కైకి మనలేదనమాట. కామ్గా అత్తయ్యలో కూర్చున్నాడు, కాసేపు అలా ఆడుకొని వెంటనే ఇంకా పడుకునేశాడు. చాలా కామ్ గా ఉన్నాడు. నిన్న వ్లాగ్ లో చెప్పాను కదా, పెద్దోడికి క్వైట్ ఆపోజిట్ చిన్నోడు అనమాట. ఏ ఫ్యామిలీలో అయినా సరే పెద్దోళ్ళు కామ్ గా ఉండి చిన్నోళ్ళు అల్లరి చేస్తా ఉంటారు కదా. బట్ టచ్ వుడ్ ఇప్పటి వరకు మేము చూసింది ఏంటి అంటే పెద్దోడు హడావిడి చేస్తాడు, చిన్నోడు చాలా కామ్ గా ఉన్నాడు. వాడికి ఆ కామ్నెస్ అలానే కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాను. ఇంకా అలా డ్రైవ్ చేసుకుంటూ మేమైతే బీచ్ రోడ్ కి వచ్చేసాం. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, కార్ పార్క్ చేయడానికి ఎక్కడా ప్లేస్ లేదనమాట. మమ్మల్ని ఇక్కడ దింపేసి డాడీ అయితే పక్క స్ట్రీట్ లోకి వెళ్లి కార్ పార్క్ చేసుకుని వచ్చారు. సో అందరం ఇక్కడ మంచిగా కూర్చున్నాము. ఇలా బీచ్ కి వచ్చిన తర్వాత నా ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు దాకా నా ప్లాన్ ఏంటో మీకు చెప్పలేదు కదా. ఈ రోజు అనుష బర్త్డే అనమాట. అనుష బర్త్డే కి ఒక 2 years బ్యాక్ నేను, శోభా పిన్ని అందరం ప్లాన్ చేసి బీచ్ లోనే కేక్ కట్ చేపించాము. అప్పుడు కూడా వ్లాగ్ పోస్ట్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే పాత వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి అబ్బా, మంచి మంచి వీడియోస్ ఉంటాయి. సో ఇప్పుడు కూడా సేమ్ అలానే అనుష బర్త్డే కి కేక్ బీచ్ లోనే కట్ చేపిద్దామని అనుకున్నాం. అండ్ దట్టు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు కదా, బాగుంటుంది అనిపించి వెంటనే కేక్ ఆర్డర్ చేశాను. ఎప్పుడు రొటీన్ గా ఉండే ఫ్లేవర్స్ కాకుండా ఈసారి నేను రస్మలై ఫ్లేవర్డ్ కేక్ అయితే ఆర్డర్ చేశాను. పర్వాలేదు, టేస్ట్ అయితే బాగుంది. ఎప్పుడు తీసుకునే దగ్గర కేక్ స్టూడియోలోనే ఆర్డర్ చేశాను అనమాట. కానీ ఆ రోజు కేక్ రావడానికే మినిమం 1-2 hours టైం పట్టేసింది.
ఎందుకనో సిగ్నల్స్ ఇష్యూ అనుకుంటాను, ఆ రోజు డెలివరీ మాత్రం చాలా లేట్ గా అయింది. ఇంకా ఆ కేక్ వచ్చే లోపు మా పిల్లలు చేయాల్సిన బీభత్సం అంతా చేసేసారు. ఫొటోస్ ఆ రోజు బీచ్ లో వియాన్ బెన్నీ చేయాల్సిన అల్లరంతా చేశారు. వియాన్ ఇంకా అరిచినా కొంచెం సేపు కామ్గా కూర్చోడం అలాంటివి చేశాడేమో కానీ మొన్న బెన్నీ బాయ్ అన్స్టాపబుల్ అన్నమాట. అలా చాలా సేపు ఆడుకున్న తర్వాత ఈ లోపు కేక్ వచ్చేసిందని బాబాయ్ కేక్ తీసుకొని రావడానికి వెళ్లారు. ఈ లోపైతే నేను అనుషాక్తో ఒక గేమ్ ఆడిద్దామని అనుకున్నా. అంటే నాకు తెలిసినంత వరకు అనుషాకి కేక్ కట్ చేపిస్తున్నామన్న విషయం ఇప్పటి వరకు తెలియదు. ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడించిన తర్వాత కేక్ కట్ చేపిద్దామని అనుకుంటున్నాము. సో గేమ్ ఎలా జరిగిందో చూసేయండి. మా అమ్మ లెక్కలో లేదు. అమ్మా తీస్తా అని కొట్టుకో అమ్మా. ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్ గా గేమ్ అయిపోయిన తర్వాత అనుషాకి కేక్ కట్ చేపిద్దామని చెప్పేసి పైకి వెళ్తున్నా. ఈ లోపు నా వెనకాతలు కుక్క వస్తుంది, అది నేను గమనించుకోలేదు. నా మట్టుకేదో నేను ఆలోచించుకుంటూ వెళ్ళిపోతుంటే వీళ్ళు పిలుస్తున్నారు, లావణ్యక్క చూడు చూడు నీ వెనకాతల అని. నాకు కుక్కలంటే చాలా భయము, అందుకే నేను ఆ భయాన్ని చూసి వాళ్ళు అక్కడ నవ్వుతూ ఉన్నారు. ఈ లోపు మన అత్తపిల్లకాయ ఉన్నాడు కదా, అక్కడ ఏదో కుక్క కనిపిస్తే దాని తోక లాగడానికని వెళ్ళాడు. ఇక వాడిని రెస్క్యూ చేద్దామని పరిగెట్టుకుంటూ అనుష వెళ్ళి తను పడిపోయింది. ఈ విషయం నాకు తెలియదు, బట్ వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూసాను అనుష పడిపోయిందా అని చెప్పేసి. కానీ ఆ రోజు బెన్నీ గాడు ఒక్కొక్కరిని పరిగెట్టించాడండి. మొత్తానికి ఎలాగైతేనే కేక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు అనుషతో కేక్ కట్ చేపించాలి. బర్త్డే టైంలో కేక్ కట్ చేసేటప్పుడు కేక్ పట్టుకొని ఫొటోస్ తీసుకుంటాం కదా, అనుషకి మరీ చెప్పాను నవ్వుతూ ఉండు, ఈ పోజ్ లో కేక్ పట్టుకో అంటే చూడండి ఎలా పట్టుకుందో. వీళ్ళందరూ స్ట్రిక్ట్లీ నో టు కెమెరా, అసలు వీళ్ళకి ఫొటోస్ అన్నా వీడియోస్ అన్నా అసలు నచ్చవన్నమాట. అలాంటి అతి పిల్లకాయలకి ఇలా ఫొటోస్ తీసుకోమని చెప్తే ఇలానే పోజెస్ పెడుతూ ఉంటారు. లైట్ ఎవరి దగ్గర ఉంది? ఇంకా ఆ రోజు నేను కేక్ తో పాటు పాపర్ అలానే స్నో స్ప్రే కూడా ఆర్డర్ చేశాను. బుడ్డోడికి చెప్పాను కేక్ మీద స్ప్రే చేయొద్దు, అనుష ముఖం మీద కానీ కాళ్ళ మీద కానీ స్ప్రే చేయన్నాను. మా అమ్మ ఫస్ట్ ముఖం మీద అన్నది కదా అని చెప్పేసి మొత్తం వాడు స్ప్రే అంతా ముఖం మీద చేసేసాడు అన్నమాట. వాడికి తెలియదు, బట్ అలా చెప్పడం నా మిస్టేకే. కానీ డాడీ అందరి ముందు వాడిని అలా తిట్టేసరికి వాడు చాలా ఫీల్ అయిపోయాడు, ఏడుస్తూనే ఉన్నాడు. ఈవెన్ కార్ కూడా ఎక్కనన్నాడు తెలుసా. ఫస్ట్ టైం నేను బుడ్డోడిని అంత మొండిగా చూడడము. ఆ రోజు నైట్ కూడా డాడీతో మాట్లాడలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ డాడీ వచ్చి సారీ చెప్తే గానీ బుడ్డోడు మాట్లాడలేదు అనమాట. అంటే నేను అప్పటికీ చెప్తున్నా డాడీ అది నా మిస్టేకే, నేనే చెప్పాను అని. బట్ డాడీ ఏంటంటే అలా ముఖం మీద కొట్టేసరికి కోపం వచ్చేసి అరిచేశారు. కానీ వీడి పర్స్పెక్టివ్ ఏంటంటే అందరి ముందు అరిచేశారు తాతయ్య అని చాలా ఫీల్ అయిపోయాడండి. ఫస్ట్ టైం నేను బుడ్డోడిని అలా చూడడము. అండ్ అప్పుడు రియలైజ్ అయ్యాను, ఓకే మై సన్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ స్మాల్ బేబీ రైట్ నౌ.
వాడికి అన్ని అర్థమవుతున్నాయి. నలుగురిలో ఎలా ఉండాలి ఏంటి అనేది క్లియర్ గా వాడికి ఒక విజన్ అయితే వచ్చేసింది. పాపం ఆ రోజు నా వల్ల వాడు తిట్లు కాశాడు. ఇంకా అలా జరిగిందండి. బర్త్డే అయితే చాలా 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 బాగా జరిగింది. వాడు అలా స్ప్రే చేసిన తర్వాత నేను బుడ్డోని పట్టుకొని పక్కకు వచ్చేసాను. అందుకనే ఎక్కడ వీడియో క్లిప్పింగ్స్ లో నేను లేను. ఆ వీడియో క్లిప్పింగ్ కూడా లల్లి ఆర్ కేశి తీశారనమాట. అలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. సో ఈ డే అయితే ఇలా గడిచిందండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ ఇన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడము లైక్ చేయడము మర్చిపోతున్నారండి. మీ లైక్స్ అండ్ కమెంట్స్ మాకు మోటివేషన్. మీరు మంచిగా లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇంకొంచెం మోటివేషన్ వస్తుంది ఇంకా మంచి వీడియోస్ మీకు పోస్ట్ చేయాలి అని. ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.